హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేష్ కిచెన్. నేను మీ సునీత. ఈరోజు రెసిపీలో పల్లి ఉండలు ఇంట్లో చేసుకున్న షాపులో కొన్నట్టే రావాలి అంటే ఈ చిన్న చిన్న టిప్స్తో చేసేయండి. బయట షాపులో కొన్నట్టే ఉంటాయి. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే పల్లి ఉండలు పర్ఫెక్ట్గా చేసేయచ్చు. మరి వీటిని చేయటం కోసం ఒక కప్పు పల్లీలను లో టు మీడియం ఫ్లేమ్లో వేయించి తీసుకోండి. పైన పొట్టు తీసేసుకుని వీటిని 2 బద్దలుగా చేసుకోవాలి. పొట్టు తీసుకునేటప్పుడు కాస్త గట్టిగా చేత్తో నలిపామంటే చాలా మట్టుకు ఇవి 2 బద్దలుగా విడిపోతాయి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకుని ఒక కప్పు పల్లీలకు కప్పు బెల్లం వేసుకోవాలి. గ్రాముల్లో చెప్పాలి అంటే 2 సమానంగా తీసుకోండి. ఇక్కడ 250 గ్రాములు పల్లీలు తీసుకున్నాను. సేమ్ అంతే క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకోవాలి. బెల్లాన్ని బాగా తురుముకుని కానీ దంచి కానీ తీసుకోండి, త్వరగా కరిగిపోతుంది. కొద్దిగా నీళ్లు పోసేసుకుని దీన్ని బాగా ఉడికించుకోవాలి. బెల్లంలో ఏమైనా నలకలు ఉన్నట్టు అనిపిస్తే ఈ స్టేజ్లోనే నీళ్ళల్లో కరిగిన వెంటనే వడగట్టి తీసుకోండి. ఇలా పల్చగా బెల్లం కరిగిన వెంటనే వడగట్టుకుని నలకలు సపరేట్ చేసేసి మరలా స్టవ్ పైన పెట్టి ఉడికించుకోండి. ఇక్కడ నలకలు ఏమీ లేవు కనుక అందుకే డైరెక్ట్గా ఉడికించేస్తున్నాను. బెల్లం పాకం దగ్గర పడే వరకు ఉడికించుకోండి. 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే పాకం బాగా దగ్గర పడుతుంది. దీన్ని ఒకసారి కొద్దిగా నీళ్ళల్లో వేసి ఉడికిందో లేదో చూసుకోవాలి. చూడండి, ఇలా ఉండకట్టిన ఒక్కొక్కసారి సాగినట్టుగా ఉంటుంది. అలా ఉంటే కనుక మరో 1-2 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇలా గట్టిపడిపోతుంది. గట్టిపడితే ఇలా సౌండ్ వస్తుందండి. అలా టక్మని సౌండ్ వస్తేనే పాకం రెడీ అయినట్టు. ఇలా గట్టిపడినప్పుడు మాత్రమే పాకం రెడీ అయినట్టు. మనకి పాకం ఇలా రెడీ అయిపోగానే వెంటనే దీనిలోకి 1 స్పూన్ నెయ్యి, కొద్దిగా యాలకుల పొడి వేసి కలుపుకొని పల్లీలు వేసి కలుపుకోవాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పల్లీలు వేసి 1 నిమిషం పాటు అంతా కలిసేట్టు ఇలా కలిపేసుకోండి. కలుపుతున్నప్పుడు ఇలా తీగల్లా వస్తుంది కదా, ఇలా తీగ పాకంలా వస్తున్నట్టుంటే మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు చిన్న గరిటె కానీ స్పూన్ కానీ తీసుకుని కొద్దిగా పల్లి మిశ్రమాన్ని తీసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుని ఇలా లడ్డూలా ఫామ్ చేసుకోవాలి. వేడివేడిగా ఉంటుందండి. చల్లారేలోపే గబగబా ఉండల్లా చుట్టేసుకోవాలి. కరెక్ట్గా రౌండ్ షేపే రావాలనేమీ లేదు. కొంచెం అటు ఇటు ఉన్నా సరే వేడిగా ఉన్నప్పుడే రౌండ్ షేప్లోకి చుట్టేసుకోండి. ఫస్ట్ ఏమే మనం రెడీ చేసుకోగానే వీటిని గబగబా ఉండల్లా చుట్టేసుకోవాలి. పాకం చల్లారిపోయింది అని మళ్ళీ వేడి చేసి చుట్టుకున్నామంటే పైన లేయర్ అనేది షైనింగ్గా ఉండదండి. నేను ఇక్కడ చుడుతున్నప్పుడు ఒకసారి చల్లారిపోయిందని మరలా వేడి చేశాను. చూడండి, రెండింటికి తేడా తెలుస్తుంది కదా. ఒకటి బాగా షైనింగ్గా ఉంది, ఇంకొకటి ఇలా రాలేదు. టేస్ట్ సేమ్ ఒకటే ఉంటుంది కానీ చూడటానికి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మీరు చేసేటప్పుడు మాత్రం ఈ మిస్టేక్ చేయకుండా అంతా వేడిగా ఉన్నప్పుడే పల్లి ఉండలు రెడీ చేసేసుకోండి. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే కనుక సేమ్ బయట షాప్స్లో కొన్నట్టే పల్లి ఉండల్ని మనం ఇంట్లో చక్కగా రెడీ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.